ఏంటండి నవ్వుతున్నారు? అందరూ కోతుల్లా భలే కూర్చున్నారు. అబ్బా భలే చెప్పారు అన్నగారు. విన్నావా అక్క? ఈయన అనాలని అనడం, దానికి ఆయన మెచ్చుకోవడం. మాకు టైం వస్తుంది, మేము అప్పుడు అంటాం. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ఊళ్ళల్లో పాత రోజుల్లో గుమ్మాల దగ్గర కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. నాకు మళ్ళీ అది గుర్తొస్తుంది. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అలా చూస్తున్నాను, పైగా ఇంతమందిని. ఇప్పుడు మీరు మమ్మల్ని తిడుతున్నారా, పొగుడుతున్నారా? ఏంటక్షరా నువ్వు? ఆ రోజులు గుర్తు చేశారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అవును అరవింద, ఉమ్మడి కుటుంబాలతోనే కుటుంబం చిన్నా భిన్నం కాకుండా సుభిక్షంగా ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఓ అందరూ ఇక్కడే ఉన్నారా? హాయ్ బ్రదర్. హాయ్. హాయ్ హాయ్. హే చిన్నులు బుజ్జులు, ఇదిగో నాన్న వచ్చాడు చూడు. రామ 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 రామ. అర్చన, పిల్లోడికి 24 గంటలు నెక్కర్లేవద్దని చెప్పాను కదా, గాలాడుదా? ఏమండి, వద్దండి, తీయకండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అప్పుడప్పుడే వేయాలి, ఎప్పుడు వేయొద్దు. హే చిన్ను, చిన్నులు. ఏ ఏ ఏ. బాగైంది. నేను చెప్తున్నాను కదా మీకు, తీయకండి అని. పోస్తాడని నీకు తెలుసా? వాడు నెక్కర్ తీస్తే పోస్తాడండి. ఇంకా నయం, నేను తీయలేదు. సరే సర్లే, మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాను, వీడే కడిగేశాడు. ఇంకిప్పుడు తెలిసిందిగా, ఇక జాగ్రత్తగా ఉంటానులే. అన్నయ్య, సాల్ట్ వాటర్ వాష్తోనే ఈ పొడికి సరిపెట్టుకుంటావా? ఇంతే బ్రదర్. ఛీ, వెళ్ళి స్నానం చేయండి. సరే సరే. ఇక లేవండమ్మా, రేపు బారసాల కదా, త్వరగా పడుకుని ఉదయాన్నే లేద్దాం. పదండి. హలో అరవింద్ గారు ఎక్కడున్నారు? అమ్మ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే తీసుకుని వెళ్తున్నాను. చెప్పండి, ఏమన్నా పనుందా? అదే అరవింద్ గారు, ఈరోజు షేర్స్ కొంటున్నాం. ఆ సార్ కూడా వచ్చారు. మీరు సంతకాలు పెట్టాలి. వచ్చారంటే అయిపోతుంది, వెంటనే వెళ్ళిపోవచ్చు. దినేష్ గారు, అమ్మని డ్రాప్ చేసి వస్తాను. ఏంటి అరవింద, ఆఫీస్కి వెళ్ళాలా? అవునమ్మా. నాకు ఎక్కువసేపు ఉండదు అరవిందా. ఫైల్స్ చెక్ చేసి సంతకాలు పెట్టడమే. నువ్వు త్వరగా ఇంటికొచ్చేసాయి. పిల్లల బారసాల ఉంది కదా. నాకు ఎక్కువసేపు వర్క్ లేదమ్మా, నేను సంతకాలు పెట్టడమే. నేను వచ్చేస్తాను. సరే. ఎక్కడ అనుమానం రాకూడదు. నువ్వు అసలే వాక్కో, సైలెంట్గా ఉండు చాలు. సరే. బుజ్జమ్మని డ్రాప్ చేసి వచ్చేస్తాడన్నారు, ఇంకా రాడేంటి? వచ్చేస్తాడులే శృతి, నీకు బాగా కంగారుగా ఉన్నట్టుండది. కంగారు కాదు నీలాంబరి గారు, బావగారు ఇరుక్కోబోతున్నారని త్వరగా చూడాలనే ఆత్రం. వస్తున్నాడు. రండి అరవింద్ గారు, మీకు చెప్పాను కదా, ఈసారి రాజేంద్ర. హాయ్. హాయ్ సార్. ఈయననే మన ప్రాపర్టీకి మేనేజర్. మనం తీసుకుంటున్నాం కాబట్టి సంతకాల కోసం అందరినీ పిలిచాను. అంత అమౌంట్ అప్పు తీసుకున్నప్పుడు జరిగేదే కదా దినేష్ గారు. ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి, చేసేస్తాం. రాజేంద్ర గారు, ఆ ఫైల్ తీసుకోండి. అయ్యో, ముందు నాదే వచ్చింది. రష్మి గారు, నాకు నా ఆస్తులు ఉండుంటే నేను కూడా ఇచ్చేదాన్నండి. పర్లేదులే శృతి గారు,
మనకు కావాల్సింది వచ్చేసింది కదా. అరవింద్ గారి బిగ్ అమౌంట్ దయ వల్ల. రాజేంద్ర గారు, మా సంతకాలు అయిపోయి తీసుకోండి. పెద్ద గుదిబండ తల మీద నుంచి తీసేసినట్టుగా ఉంది. మన రుద్ర గారిని లాస్ నుంచి మనం కాపాడుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. సరదాగా హోటల్కి వెళ్ళి కాఫీ తాగొద్దామండి. నేను ఇంటికి వెళ్ళాలి, ఏమనుకోవద్దు. అయ్యో భలేవారే, దీంట్లో ఏముంది, నెక్స్ట్ టైం వెళ్దాం. రేపు వస్తాను. అలాగే. ఎస్, పిచ్చి మహారాజు నన్ను పిచ్చగా నమ్మేశాడు. ఇక వీడిని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. ఎస్, ఇక్కడ కాదు, అక్కడ అక్షర వల్ల కూడా కాదు. పాపం పిల్లల బారసాలని సంతోషంగా ఉండుంటారుగా. నేను డాక్టర్తో వచ్చి మొత్తం కంపు చేస్తానని తెలీదు వాళ్ళకి. అక్షర చెల్లెలి కాపురం ఈ రోజుతో కూలిపోతుంది. అక్షర కంట కన్నీరు కారిపోతుంది. ఇది ఫిక్స్. ఈ ఫైల్ ఎవరిది? గని గారిది మేడం. ఏంటండి, లాస్ట్ టైం ఇచ్చిన రోడ్ కాంట్రాక్టే ఈ గని సవ్యంగా చేయలేదు. వేరే వాళ్లతో మళ్ళీ చేయించాల్సి వచ్చింది. మీకు తెలీదా? అలాంటిది ఇంత పెద్ద వంతెన కాంట్రాక్ట్ ఇతనికి ఎలా ఇద్దామని ఈ ఫైల్ పెట్టించారు. మేడం, ఈసారి బాగా చేస్తారు మేడం. అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు చూస్తే చాలు. ఈ గనీకిచ్చిన ఆ ఒక్కటి చాలు. ఇది ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడను. ఇదే చెప్పండి. గని అన్న కోపం వస్తుంది మేడం. వస్తే ఏం చేస్తారా? వెళ్ళి చెప్పు. నో ప్రాబ్లం అన్నా, అయిపోద్ది. చెప్పరా, బుజ్జమ్మ గారు సంతకం పెట్టారా? లేదన్నా. ఈ గనీకిచ్చిన ఆ ఒక్కటి చాలు. వెళ్ళి చెప్పు. ఇక ఆ కాంట్రాక్ట్ మనకు రాదు గనన్నా. వస్తుంది. నా ఈగో హట్ అయింది. బుజ్జమ్మతో సంతకం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. చేయిస్తా, ఖచ్చితంగా చేయిస్తా. సరిగా కట్టే. ఏమండి, ఇంకా మీరు కడుతూనే ఉన్నారా? అయిపోతుందిలేవోయ్. పంతులు గారు రావడానికి ఇంకా గంట పడుతుంది అన్నారు కదా, కంగారు పడతారేంటి అక్షర గారు? ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా బాబు. అలంకరణలోనే ఉండకుండా అలర్ట్గా ఉండాలి. ఏమంటున్నారు బుజ్జమ్మ గారు? ఏదైనా సమస్య పొంచి ఉందా? అదేం లేదులేండి. నాకు తెలుసులే అర్చన. అపర్ణ పాపని బాబుగా చెప్తుందనేగా. అరవింద్ బ్రదర్ చెప్పాడులే. చెప్పేశారా? మీ నోట్లో కూడా ఆబగింజ దాగదని మా చెల్లి చెప్పింది నిజమే. నేనింకా ఎవరికీ చెప్పలేదుగా. నేను మాత్రం చెప్తానా? సీక్రెట్ అంటే సీక్రెటే. అది మేము బాగా మెయింటైన్ చేస్తాం. ఏం చేస్తారో ప్లీజ్ ఇంకెక్కడ నోరు మాత్రం జారకండి. అస్సలు. ఏం చేస్తున్నారు? జరిగిందే మాట్లాడుకుంటున్నాం. ఏం జరిగింది? బిత్తర చూపులు చూస్తావేరా? ఏం జరిగింది? అదే శేషమ్మ గారు,
అక్క చెల్లి మెట్ల మీద నుంచి పడిపోయి కాన్పు కష్టమైంది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించే. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఇవాళ బారసాల జరుపుకుంటున్నాం. అవునవును. అవును, పిల్లలకు స్నానాలు అయిపోయాయా? లేదండి, ఆయిల్ పట్టించి మర్దన చేశాం. పైనున్నారు, నీళ్లు కాగుతున్నాయి, చేయిస్తాను. నేను చేస్తానులేనా మనవడికి. నా మనోడు కూడా నేనే చేయిస్తాను. అత్తయ్య గారు వద్దండి, మేం చేయిస్తాం కదా. ఏం పర్లేదమ్మా, నేను చేయిస్తా కదా. అత్తయ్య గారు మీకెందుకులేండి, మేం చేయిస్తాం. దీంట్లో ఏముందమ్మా, పర్వాలేదు, నేను చేయిస్తానుండు. మేం చేయిస్తాం కదా. అమ్మా అత్తయ్య గారు అక్షర, పిల్లలిద్దరికీ బట్టలు లేవు, చూస్తే దొరికిపోతాం. ఎందుకమ్మా అలా వదిలేసి వచ్చారు? వీళ్ళిప్పుడు వెళ్తారని మాకు తెలియదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలప్పు. చూసేసుంటారు, ఆ షాక్ తోనే అరుస్తున్నారు. పదండి. అయ్యో, చూసరవలేదు, పడి అరిచారు. ఏంటి ఇలా పడ్డారు? కిందేమో నీళ్లు నట్టున్నాయిరా, చూసుకోలేదు. నడు విరిగిపోయిందిరా నాయనా. ఎవర్రా ఇక్కడ నీళ్లు పోసింది? ఎవరు నీళ్లు పోయలేదండి, మీ మనవడు నెక్కర్ తీసేస్తే పాసు పోసేశాడు. అవునా? వాడికి స్నానం చేయిద్దామని వస్తే వాడే పడేశాడా? అసలు చేపిస్తానన్నారు కదండి. అవును, మీరెందుకు రావడం? ఇలా పడాలని రాసుంటే ఏం చేస్తామమ్మా? మరిప్పుడు స్నానం చేయిస్తారా? రే, మమ్మల్ని ఇద్దరు పట్టుకుని లేపేలా అయ్యాంరా. అమ్మో, మేమెలా చేయిస్తాంరా? మరి అదే చెప్పినప్పుడు వినాలి. లేవండి. నడవగలరా? మెల్లగా వెళ్ళి ఓ పక్కన కూర్చుంటాంలేండి. అమ్మా, అమ్మా, అమ్మా. వీడి వీక్నెస్ మనల్ని కాపాడేసింది. ఇక అటు ఇటు పరిగెత్తి ప్రాబ్లమ్స్ పెట్టరు, ఒక పక్కన కూర్చుంటారు. ఇందుకే పనులు ఫాస్ట్ గా ముగించి అలర్ట్ గా ఉండమని చెప్పింది. ఉంటాం అక్షర. నేను పిల్లలకి స్నానం చేయించి తీసుకొస్తాను. అర్చన, అపర్ణ మీరుండండమ్మా. అలాగే అత్తయ్య గారు. మనం వెళ్దాం రండి. డెకరేషన్ ఫినిష్, పిల్లలు రెడీ అయ్యి రాలేదు, పంతులు గారు కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లలకి పేర్లు సెలెక్ట్ చేసి పెట్టేస్తే పంతులు గారు వచ్చినప్పుడు ఈజీ అయిపోద్ది. ఏ అక్షరంతో పేర్లు రావాలి అన్నారు? బాబుకి పా మీద అన్నారండి, పాపకి లా మీద రావాలన్నారు. పా లా.
మనవడి బారసాల రోజునే పడ్డానే, దాని మనవడే పడేశాడు. ఇప్పుడే వాడి బుద్ధులు చూడు. మీ బేబీకి ప్రశాంత్ ఎలా ఉంటుంది? ప్రశాంత్ బాగుంది బ్రదర్. వాడసలు ప్రశాంతంగానే ఉండడు కదా, అట్లీస్ట్ ఈ పేరు పెడితే అన్నా ఉంటాడు. ఏమంటావు అక్షర? బాగుంది. మా బేబీకి ఫిక్స్. అశ్విన్ బేబీకి లా మీద పేరు రావాలన్నారు కదా? అవునంటండి. లక్ష్మి అని పెడదామా? బాగుంది. ఏంట్రా బాగుండేది? అమ్మా నువ్వెప్పుడొచ్చావు అమ్మా? అరవిందు లక్ష్మి అని పెడదామన్నప్పుడే వచ్చాను. అయినా అబ్బాయికి లక్ష్మి అని ఎలా పెడతారు? అది బాగుందని నువ్వెలా అంటావు? నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరుగుతుంది? ఏం జరగట్లేదండి. మరి లేకపోతే మగ పిల్లాడికి ఆడపిల్ల పేరు ఎందుకు సెలెక్ట్ చేశారో చెప్పండి, నాకు తెలియాలి. అలా మొహాలు చూసుకుంటారేంటి? చెప్పండి. లక్ష్మి అని పేరు పెట్టడంలో తప్పేముంది అని చూసుకుంటున్నాం. ఆహా అవును. అవును కాదు, కరెక్ట్ ఎలా అవుతుందో అది చెప్పండి. అవ్వా, నా మనవడికి లేడీస్ పేరు పెడతారా? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నాకు తెలియాలి. రాజన్ గారు, తెలియాలి తెలియాలి అని మీరు గొంతు చించుకున్నంత మాత్రాన ఏముందని చెప్తామండి. అయినా లక్ష్మి అన్న పేరు మగవాళ్ళకి ఎందుకు పెట్టకూడదు? లక్ష్మి సినిమాలో వెంకటేష్ గారి పేరు లక్ష్మి కాదా? అదే కదా, అంత పెద్ద హీరోకి లక్ష్మి అని పేరు పెడితే ఆయన ఏమైనా అబ్జెక్షన్ చెప్పారా? అమ్మవారి పేరు కదా అని యాక్సెప్ట్ చేశారు కదా. అమ్మా ఆ సినిమా మనం కూడా చూసాం కదా. చూసాం రా. అమ్మవారి పేరు ఎందుకు వద్దంటారు? ఆ లక్ష్మీదేవి ఆవిడ పేరు పెడితే మీ మనవడికి సిరులు కురిపిస్తుంది అని అనుకోవచ్చు కదా. కరెక్ట్ అరవిందు, ఎంతో ఆలోచించి నువ్వు చెప్పావు. అసలు నేనే ఆలోచించలేదు, సారీ. లక్ష్మి అనే పెడదాం. నా మనవడు ఎలాగూ కాబోయే కుబేరుడు కదా, సరిపోతుంది. మరి ఊరికే పెట్టేస్తామా అండి పేరు? ఎంతో స్టడీ చేసి మరీ చెప్పా. నాకు నచ్చిందిలే కదా. అయినా పడిందని ఓ పక్కన కూర్చోకుండా నీకు తిరుగుడెందుకమ్మా? రేయ్, ఆ పక్కన కూర్చోడానికే వెళ్తున్నాన్రా. మీ మాటలిని వచ్చా. ఇప్పుడు వెళ్తానులే. మీరేం మాట్లాడినా మనం చుట్టూ చూసే మాట్లాడాలి. పంతులు గారు వచ్చారేమో, చూసొస్తాను. పంపించిన అడ్రస్కి వచ్చారనుకోండి, అక్కడ చెప్తా. ఈ విషయం మాత్రం ఎవరికైనా చెప్తే మీ ఇంటికి ఓ బాక్స్ వస్తుంది. అందులో మీ అల్లుడి డెడ్ బాడీ ఉంటుంది. వద్దు, ఎవరికి చెప్పను. మా అల్లుడిని ఏమి చేయకు. చెప్పింది విని వస్తే ఏం చేయను. తెలివితేటలు చూపిస్తే డెడ్ బాడీ బాక్స్ వస్తుంది. చెప్పనని చెప్పాను కదా. గుడ్, అడ్రస్ వస్తుంది, రండి. నాతో ఏం పని?
ఎవరితను? ఎందుకు రాఘవేంద్రాని కిడ్నాప్ చేశాడు? దుర్గమ్మ, అల్లుడికేం కాకూడదు. అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? ఏంటి అలా ఉన్నారు? ఏం కాలేదమ్మా, పిల్లలకి స్నానం చేయించాను కదా, ఆ అలసట అలా కనిపిస్తోంది. నేను చేయించేదాను కదా అత్తయ్య గారు. పర్లేదులేమ్మా. అమ్మా, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. ఏం పని? వచ్చి చెప్తానమ్మా. ఏమున్నా చెప్పే అత్తయ్య గారు వచ్చి చెప్తా అంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు?